ప్లీజ్ బండ ప్రకాష్ గారు. నేను రాజపేట గ్రామం గురించి చెప్పిన సంఘటన వీఆర్ నాట్ అగెన్స్ట్ ది షెడ్యూల్ ఏరియాస్, కానీ నగర ప్రాంతాల్లో వచ్చిన షెడ్యూల్ ఏరియాస్ ఎన్నడో ఒకరోజు జనజీవనం ఉండొచ్చు, ఫారెస్ట్ ఉండొచ్చు, మొత్తం ఫారెస్టే కదా మనం నివసించిందంతా అడవులనే. నాగరికత పెరుగుతున్న కొద్దీ నగరాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆవాసాలు కావచ్చు, ఏదో ఏర్పరచుకొని వచ్చినాం సార్. అది సిటీలో ఉన్నది, దాన్ని అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినారు. వైల్ మేకింగ్ షార్ట్ కట్ మెథడ్స్, మీరు దాన్ని టోటల్ సొల్యూషన్ ఎందుకు చేయరు? ఆ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు 170 చట్టం వల్ల. అక్కడ ఉన్న వాళ్ళంతా, నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఆ ప్రాంతాల్లో. మరి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పర్మిషన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, వృత్తి చేసుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఇట్లా ఉట్టిగా డిలీట్ చేసి పంపించే బదులు ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాటికి ఇక్కడ మన చేతుల్లో లేదు, కానీ వాటి మీద సమగ్రంగా మీరు సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికైనా పంపించి అటువంటి వాటిని డిలీట్ చేయడానికి పూనుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. అంతే తప్ప వేరే ఉద్దేశమేం కాదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ 170. ప్రకాష్ గారు చాలా జాగ్రత్త పడి చేయవలసిన పని. అదే అందుకే చెప్తున్నా గ్రామాలు ఉన్నాయి సార్, ఇది ఇట్ ఈస్. అందుకే నేను ఏమంటున్నానంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ 170 చట్టానికి వ్యతిరేకం కాదు. మనం ఆ చట్టాన్ని సమగ్రంగా ఇంప్లిమెంట్ చేయాలని 100% కోరుకుంటాం. 170 చట్టం అయినా అనేక పోరాటాల ద్వారా వచ్చిన చట్టం, దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి ప్లేసెస్ ఉన్నప్పుడు, అక్కడ నిజంగా జనజీవనం లేనప్పుడు, అక్కడ నిజంగా ఫారెస్ట్ ఏరియాసే కానప్పుడు వాటిలో తీసుకోవాల్సిన విధానం ఏమిటి అనేది దయచేసి ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ప్లీజ్ సార్ ఇప్పుడు దాదాపుగా ఈ వ్యవహారంతో 78 గ్రామాలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి సార్. అంటే రూపు మార్చుకుంటూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి. దాదాపు ఎంత రఫ్ అంచనా వేసుకున్నా 500 మంది ప్రజాప్రతినిధుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. దాన్ని చాలా చిన్న విషయంగా మంత్రి గారు చెప్పడం బాధాకరమైనటువంటి అంశం సార్. ఈ వర్గాలకు దాంట్లో 50% రిజర్వేషన్ హక్కులు రావాలి. వాళ్ళ హక్కులు కోల్పోతూ ఉన్నప్పుడు చాలా చిన్న అంశంగా దీన్ని చూడడం అంటే కొద్దిగా అది బాధాకరమైనటువంటి అంశం సార్. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. వీటిని ఏం చేయబోతా ఉన్నారు, వీళ్ళ హక్కులు పోతున్నాయా లేదా అనేది క్లారిటీ తమరి ద్వారా అడుగుతా ఉన్నాను సార్. ఆనరబుల్ మినిస్టర్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఇదివరకు కూడా ఇట్లాంటి సవరణ బిల్లుకు సభ ఆమోదించింది. అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. చాలా కీలకం ఏంటంటే మున్సిపాలిటీల విస్తరణ అనివార్యము, చాలా సందర్భాల్లో అది అవసరం కూడా ఉంటుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం, దానికి ఒక పద్ధతి, ఒక ప్రజాస్వామికమైన పద్ధతి ఉండాలి. లేకపోతే ఇంతకుముందు మల్లన్న గారు చెప్పినట్టు అక్కడ స్థానిక నాయకత్వం ఎదుగుదల దెబ్బతింటుంది, స్థానిక వనరుల మీద వాళ్ళకున్న అధికారం దెబ్బతింటుంది. ఈ జాగ్రత్తలు పాటించటం చాలా కీలకం. రెండవది సార్,